రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాల్లో ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు వీళ్ళు పెద్ద ఎత్తున గార్బా నృత్యాలు ఏర్పాటు చేస్తుంటారు. అక్కడ మిగతా వాళ్ళని గెస్టులుగా పిలుస్తుంటారు. గెస్టులుగా వస్తే తప్పులేదు. కానీ అలా కాకుండా హిందువులు అని చెప్పినో లేకపోతే ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు హిందువుల పేరుతోనో లేకపోతే బౌద్ధుల పేరుతోనో జైన్ పేరుతో వస్తుంటే ఇప్పుడు అంగీకరించట్లేదు. గతంలో చూసి చూడనట్టు పోయేవాళ్ళు ఈ మధ్య కాలంలో లవ్ జిహాద్ ఉదంతాల తర్వాత ఆపేస్తున్నారు. అయితే ఇప్పుడు అట్లా వేరే పేర్లతో వస్తున్నారు, హిందూ పేర్లతో వస్తున్నారు. తాజాగా అట్లాంటి వాళ్ళని పట్టుకున్నారు. రాజస్థాన్లో కోటా దగ్గర మేము విద్యార్థులు మతంతో మాకు సంబంధం లేదని వచ్చినా కూడా ఆపి నిలువరిస్తే అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఆడపిల్లలు ఎదుగో మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి వాదనలు తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు ఏదైతే తాజాగా బజరంగ్ దళ్ వాళ్ళు ముస్లిం కుర్రోళ్ళని పట్టుకున్నారు గుజరాత్లో. ఏదైతే కొంతమందిని అంటే అక్కడ గర్భా నృత్యంలోకి వెళ్తుండగా వాళ్ళని అడ్డుకుంటే ఇంకా మరికొంతమంది దాని వెనకాల రావడానికి ప్రిపేర్ అయ్యారని తెలియదు. वो सबको साइड में लेके 500 1000 देखो भाई तुम्हारा हिंदू त्योहार तुम्हारा హిందూ పేర్లతో వీటిట్లో అటెండ్ అవుతున్నారన్న విషయం తేలింది.